బొడమేరు వరద ముంపు బాధితులతో అయితే సిపిఎం పార్టీ విజయవాడ సింగనగర్ ప్రాంతంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది. బొడమేరు బాధితులకు ఇప్పటికీ నష్టపరిహారం కొంతమందికి అందలేదని వారందరితో ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో కలిసి కలెక్టర్ని కలవటం, తదనంతరం ఆందోళన చేపట్టడం వంటి కార్యక్రమాలు చేయాలని సిపిఎం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది. ఈ రౌండ్ టేబుల్లో ఏం నిర్ణయం చేయనున్నారనేది వక్తల మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ నగరాన్ని, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలని తీవ్రంగా దెబ్బతీసినటువంటి బొడమేరు వరద వచ్చి సంవత్సరం అయ్యింది. కానీ బొడమేరు కష్టాలు మాత్రం ఇప్పటికీ తీరలేదు. బొడమేరు గాయాలు ఇవాల్టికి మానలేదు. ఈ ప్రాంత అభివృద్ధి పూర్తిగా దెబ్బతినిపోయింది, ఇప్పటికీ కోలుకోలేదు. గతంలో వరదతో నష్టపోయిన వాళ్ళు అప్పుల పాలయ్యారు, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. సంవత్సరం గడిచిన ప్రభుత్వంలో చలనం లేదు. మళ్ళీ వర్షం వస్తేనే బొడమేరు భయంతో జనం సామాను సర్దుకుని ఇల్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి కారణం ప్రభుత్వాలు బొడమేరు ముంపు నుండి కాపాడామనేటువంటి నమ్మకాన్ని కలిగించడంలో విఫలమయ్యారు. రాజధాని అమరావతిలో మునిగిపోతోంది లేదో అని చర్చ జరుగుతూ ఉంది. క్యాపిటల్ రీజియన్లోనే విజయవాడ ఉంది, ఈ ఎన్టీఆర్ జిల్లా ఉంది. మరి క్యాపిటల్ రీజియన్లో బొడమేరుతో మునిగిపోయి 6.5 లక్షల మంది సంవత్సరం అయితే దీని మీద ఎందుకని ముఖ్యమంత్రి గారు స్పందించరు, ప్రభుత్వం స్పందించదు? కేంద్ర ప్రభుత్వానికి 6,880 కోట్ల రూపాయలు బొడమేరు రక్షణ చర్యల కోసం కేంద్రం అడిగింది, రాష్ట్రం అడిగింది. ఒక్క నయా పైసా ఈ సంవత్సరంలో విడుదల చేయలే. దానికి తోడు ఒక్క చోట గండి పడిన దానికి కట్ట పూడ్చడం తప్ప ఇంతవరకు ఒక్క నయా పైసా ఖర్చు పెట్టల. బుడమేరుకు ఒక సమాంతర కాలువ నిర్మాణం చేసిన, బుడమేరుకి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన, వెలగలేరు రెగ్యులేటర్కి ఎగువన కొత్త రిజర్వాయర్లు నిర్మించిన, కొల్లేరు వరకు ఉన్న ఛానల్ని వెడల్పు చేసిన, కృష్ణానదిలో కలిసే డైవర్షన్ ఛానల్ని వెడల్పు చేసిన బుడమేరు వరద రాదు. కానీ ఇందులో ఒక్క చర్య కూడా తీసుకోలే. అందుకే విజయవాడ, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ప్రజలు తీవ్రమైనటువంటి బాధలో, అసంతృప్తిలో ఉన్నారు. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించాలి. 10,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసి శాశ్వత చర్యలు తీసుకోండి. తాత్కాలికమైన కంటి తుడుపు చర్యలు వద్దు. ఎందుకని వాటికి ప్రజాప్రతినిధులు మొద్దునిద్రలో ఉన్నారు, ఎందుకని మాట్లాడట్లేదు? అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి బుడమేరు నుండి ప్రజలని, విజయవాడని, ఎన్టీఆర్ జిల్లాని కాపాడుకోవటానికి బుడమేరు ముంపు బాధితుల ఐక్య వేదిక ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పార్టీలకి సంబంధం లేకుండా సంఘాలు, అసోసియేషన్లు, ఈ స్థానిక ప్రజలందరూ కలిపి రాబోయే కాలంలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటానికి పూనుకుంటున్నాం. సోమవారం 1వ తారీఖు బుడమేరుకి వరద వచ్చి సంవత్సరం అయింది. ఆ రోజున వినతి పత్రాలతో కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఒత్తిడి చేయటానికి దశల వారీ ఉద్యమానికి కూడా రాజకీయాలకు అతీతంగా ఐక్యవేదిక తరపున పూనుకుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు నిజాముద్దీన్ అండి. బుడమేరు దానికి సంబంధించి రేపు 1వ తారీఖు వస్తే సంవత్సరం. ఈ సంవత్సర కాలం పాటు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ బుడమేరుకి శాశ్వత పరిష్కారం చేశారా అంటే, ఆ బుడమేరులో నీళ్ళు అయితే ఎలా ఉన్నాయో ఇలా పనులు కూడా నీళ్ళగానే ఉన్నాయి. అంతే తప్ప బుడమేరుకి శాశ్వత పరిష్కారం అయితే ఎక్కడా జరగలేదు. రెండో అంశం వచ్చేపాటికి బుడమేరు లోపదానికి సంబంధించి అప్పుడున్న ప్రభుత్వం కానీ, అధికారులు కానీ లోపల్యం ఉందని ప్రజలందరికీ తెలిసింది. ఎందుకని అంటే తెలంగాణలో వరద రావడం, అక్కడి నుంచి మనకి ఎలగలేరు ఎండ రావడం కూడా టైం పట్టింది. ఆ టైంలోపు అధికారులు కానీ, ప్రభుత్వం కానీ జనాభాకి చేరేయడంలో లోపం అయితే జరిగింది. దానివల్ల ఆర్థిక నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, పశువులు కానీ, ఏమైనా కానీ చాలా నష్టం కానీ జరిగింది. అందుకని ఆ నష్టం జరిగిన దానికి కూడా నష్టపరిహారం అనేది కూడా అందరికీ రాలేదు, అందలేదు కూడా. ఇది అందరికీ తెలిసిన సత్యమే ఇది. అందుకనే ఉదాహరణకి రోడ్డు మీద ఉన్న కొట్లు, పళ్ళ బండ్లు కానీ, కిరాణా షాపులు కానీ రోడ్డు మీద ఉన్నాయి. సైకిళ్ళు కానీ, బళ్ళు కానీ, ఇవి కానీ, అలాగే మిషన్లు, కుట్టు మిషన్లు కానీ, వీటన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఉదాహరణకి ఒక తోపుడు బండి మీద బట్టలు పెట్టుకున్నాడు అమ్ముకుంటే మినిమం ఎట్టలేదని ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు బండి మీద ఉంటుంది, కొట్టులోనే ఉంటుంది.
సిగరెట్లు కానీ లేదా నడుపుకునే కిరాణా సరుకులు కానీ అన్నీ కానీ. అందుకని వాళ్ళు కూడా బాగా నష్టపరిహారం అనేది వాళ్ళకి అందలేదు. మూడో అంశం వచ్చేపాటికి మన టీడీపీ నాయకులు అంటున్నారు, మేము ఎలగలేదు దగ్గర రిజర్వాయర్ కట్టాము, దాని మీద అసత్య ప్రచారాలు చేస్తే మీ మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి అంటున్నారు. మంచిది పెట్టండి. మరి వరదలు వచ్చినప్పుడు ప్రజలకు మీరు సమాచారం ఇవ్వలేదుగా, మరి మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టారు ప్రజలందరూ కలిసి? అందుకనే మీరు మాటలు చెప్పడం కాదు, ఏమైనా ఉంటే పని చేసి ప్రజలకి మంచి పరిపాలన అందించామని చెప్తే దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, స్వీకరిస్తారు. అంతే తప్ప క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కడి మీద మీ మీద క్రిమినల్ కేసులు పెడతాం, మీ మీద ఆ కేసులు పెడతాం అని చెప్పేసి బెదిరించేటట్టు అయితే ప్రభుత్వాలు నడవు. ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి మేము క్లియర్గా దానికి చెప్పదలుచుకున్నాం. నాలుగో అంశం వచ్చేపాటికి నిన్నగాక మొన్న మనకి సింగనార్లో వరద వస్తుందని చెప్పేసి అని మీకు అందరూ తెలుసు, మీడియా అందరూ తెలుసు, మన వాళ్ళందరూ తెలుసు వరద వస్తుందని. పడవలు కూడా వచ్చాయని ఎమ్మెల్యే బోండమ్మ గారు చెప్పారు, ఇవి గుర్రపు చెక్క తీయించడానికి పెట్టాము, ప్రజలందరూ ఆందోళన చేయొద్దని ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు ఆయన మాట్లాడుతున్నట్టు. 1 గంటలో కమిషనర్ గారు ఏం చెప్పాడు, ఈ గుర్రపు చెక్క తీయించడానికి కాదు, ముందస్తు చర్యకి ఈ పడవలు దింపామన్నారు. అంటే ఇక్కడ క్లియర్ కనబడుతుంది కదా ప్రభుత్వానికి అధికారులకి ఇద్దరికి సమన్వయం లేదని. అందుకని ప్రజల్ని ఇలాంటి భయాందోళన కూడా పెట్టి ప్రజలు ఇంకా గురి చేయడం తప్ప, భయాందోళనకి గురి చేయడం తప్ప ఎటువంటి చర్యలు అయితే ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ చేయట్లేదని చెప్పేసి క్లియర్గా ఉంది. ఐదో అంశం వచ్చేపాటికి సింగనగర్లో కాలువలు కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ లేదు. అందుకనే సరిగ్గా లేదు. అందుకనే దాని ఆ డ్రైనేజీ కానీ కాలువలు కానీ ఎక్కడైతే కాలువలు రివర్స్ వస్తున్నాయి ఆ కాలువలన్నింటినీ కూడా తరలించి చేసే డ్రైనేజీ వ్యవస్థ కూడా మెరుగు చేస్తే అది కొంత తగ్గడానికి ఉంటుంది. అది పోయినసారి వరదల్లో క్లియర్ కనపడింది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బుడవేరికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి అని స్థానికంగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షాల్లో గత ప్రభుత్వాలకి ఏ అయితే ఎత్తిపెట్టిందో మీకు కూడా ఇదే పెట్టింది. ఫైనల్గా చెప్పగలిగేది ఏంటంటే బెదిరించి పరిపాలన అనేది చేయడం అనేది చాలా దారుణం. క్రిమినల్ కేసులు పెడతాం అనేది కూడా చాలా దారుణం అని చెప్పేసి అని మేము క్వశ్చన్ చేస్తాం. నా పేరు బి సచిబాబు, సిపిఎం ఫ్లోర్ లీడర్ని, విజయవాడ 50 డివిజన్ కార్పొరేటర్ని. మన విజయవాడ నగరానికి ఒక చీకటి దినం, దుర్దినం సెప్టెంబర్ 1, 2024 సంవత్సరం. ఈ సెప్టెంబర్ 1 తలుచుకుంటుంటేనే మరి విజయవాడ నగర ప్రజలు గుండెలు గుబేలమంటున్నాయి. ప్రపంచం అంతా కరోనాతో వణికి అతలాకుతలమైన పరిస్థితుల్లో ఈ విజయవాడ నగరానికి బుడమేరు ముంపు మరొక శాపంగా మారింది. పాలకుల యొక్క నిర్లక్ష్యం, మరి అనేక ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వెరసి విజయవాడ నగరం ఈ బుడమేరు ముంపుకి గురవడానికి కారణం ఈనాడు ఉన్నటువంటి పాలకులు కానీ గత పాలకులు కానీ ఏమాత్రం కూడా బుడమేరు ఆధునీకరణ పనుల విషయంలో చిత్తశుద్ధి లేకపోవడం వలన ఈ వారి యొక్క నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది తప్ప ఇది ప్రకృతి వైపరీత్యం అనే కన్నా పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిందనేది మేము ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం. మరి ఆనాడు జరిగినటువంటి నష్టం విజయవాడ నగరంలో అటు కృష్ణానది వరద ముంపు, ఇటు బుడమేరు వరద ముంపు రెండూ కలిపి నగరం అంతా అతలాకుతలమైన పరిస్థితి నుంచి ఏం గుణపాఠాలు తీసుకుంది ప్రభుత్వం, ఏం నివారణ చర్యలు చేపట్టబోతుంది ఈ ప్రభుత్వం? 15,000 కోట్లు నష్టం జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము అంచనాలు పంపించామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ అంచనాలకు సంబంధించి ఇప్పటివరకు ఎంతవరకు నిధులు విడుదల చేయించారు? విజయవాడ నగరాన్ని ముంపు గురి కాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతామని చెప్పినటువంటి మీరు ఆ టెండర్లు ఎందుకని ఇంతవరకు ప్రాసెస్ మొదలు పెట్టలేదు? నిధులు ఎందుకు కేటాయింపు చేయట్లేదు? దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అలాగే ఈ బుడమేరు రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసే దాంట్లో, బుడమేరుని ఆధునీకరించే దాంట్లో, ఉన్నటువంటి షిల్ట్ని సక్రమంగా తొలగించే దాంట్లో ప్రభుత్వం ఎందుకని పర్మనెంట్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం లేదు? అంటే ఈరోజు బుడమేరు యొక్క మరి నిర్వహణ చూస్తే ఇక్కడ నుంచి కొల్లేరు ఎండింగ్ అయ్యి మరి అక్కడ సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితుల్లో దీనికి సమాంతరంగా ఇంకొక డైవర్షన్ కెనాల్ ఏర్పాటు చేయాలి. ఇరువైపులా మరి నగరానికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలి. ఈ బుడమేరుని రెగ్యులర్గా మెయింటైన్ చేసేదానికి శాశ్వతమైనటువంటి సిబ్బందిని నియమించి ముంపు నివారణ చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. తద్వారా ఉపాధి కూడా అవకాశాలు కల్పించే పద్ధతి ఏర్పడుతుంది. ఈరోజు వాతావరణ మార్పులు ప్రభావం చాలా తీవ్రంగా జరుగుతున్న నేపథ్యం, ఎక్కడ వర్షపాతం కుంభవృష్టి కురుస్తుందో అనే అంచనాలు కూడా వాతావరణ శాఖకి అంతు చిక్కని పరిస్థితుల్లో ఈ వాతావరణ మార్పులు కూడా చాలా ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో మరి సెప్టెంబర్ 1వ తేదీలోపు చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సుల్లో తిరిగి వారం రోజులు విజయవాడలో గడిపితే సరిపోదు, కానీ నివారణ చర్యలు మాత్రం కావాలి. ఈ నివారణ చర్యల్ని 365 రోజులు అవుతుంది. ఈ 365 రోజుల్లో మీరు తీసుకున్న చర్యలేంటి? ఎప్పటిలోగా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని మీరు పూర్తి చేస్తారు?
బుడమేరు ముంపుకి మరొకసారి విజయవాడ నగరం గురి కాకుండా మీరు తీసుకున్న నిర్ణయాలని శ్వేతపత్ర రూపంలో వెంటనే విడుదల చేసి నిధులు కేటాయించి కనీసం 10,000 కోట్లైన ఈ విజయవాడ నగరం ముంపు గురి కాకుండా బుడమేరు ఆధునీకరణ పనులకి రిటైనింగ్ వాళ్ళకి మీరు కేటాయింపులు చేయడం ద్వారా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఎం మేము డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్లో జరిగే విజయవాడ కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ అంశాలను మేము సిపిఎంగా ప్రతిపాదించి చర్చ జరుపుతాం. ఈ ప్రభుత్వానికి తీర్మానాలు పంపిస్తాం. విజయవాడ నగర ప్రజల యొక్క గోడు అభివృద్ధి పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1 తారీఖున 2024 సంవత్సరం బుడమేరు వరద ముంపుకు గురైనటువంటి సింగరం ప్రాంత ప్రజలు చాలా నష్టపోయారండి. దానిలో పాయికాపురంలో ఉన్నటువంటి నేను, నాది రేకుల షెడ్డు, పాయికాపురం పెట్రోల్ బంక్ ఉన్నటువంటి రేకుల షెడ్డు, నాది కారు, లోపల ఉన్నటువంటి ఫర్నిచర్సు, మోటారు, మరి ఉన్నటువంటి ఏసీ, ఫ్రిడ్జ్లు అన్నీ, ఒక టీవీ తప్ప అన్నీ మునిగిపోయి నేను చాలా అవస్థపడ్డాను. నేను గవర్నమెంట్ వారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా నాకు 25,000 రూపాయలు రాలేదు. ఇప్పుడు కూడా నా దగ్గర లెటర్లు ఉన్నాయి. నా పక్కన వాళ్ళకి తల్లికి కొడుకు వచ్చినాయి, కానీ నా కూతురికి రాలేదు, నాకు రాలేదు. ఎన్నిసార్లు తిరిగినా కూడా అది ఫ్యామిలీ హౌస్ మ్యాపింగ్ అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. తిరంగా మా అమ్మాయికి ఒకటి పడది, నాది మటుకు నాకు పడలేదండి. నేను ఎంతో బాధపడ్డాను, ఎంతో చెప్పాను. నా కారుకి ఇన్సూరెన్స్ కూడా రాలేదు. నేను ఎంతో చెప్పులు పడ్డాను. ఏదైనా సరే మా కూటమి ప్రభుత్వం వారు స్పందించి ఆ బుడమేరు మునేరు కట్టను, ఆ వెలగలేరు రెగ్యులేటర్ని ఒక 10,000 కోట్లతో శాంక్షన్ చేయించి మన సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ అది యొక్క బొండ ఉమేశ్వర గారికి ప్రత్యేక వందించుకుంటున్నాము. మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ బుడవేరు ముంపు ఆ వెలగలేటర్ దగ్గర రెగ్యులేటర్ చేయించడానికి మీరు తగిన సీఎం గారికి సిఫార్సు చేయవలసిందిగా కోరుచు. మరి ఇంకెప్పటికీ బుడవేరు మొన్న 10 రోజుల క్రితం సింగనగర్ కృష్ణవాడ సెంటర్కు 2 బోట్లు వచ్చాయంటే మేమైతే ప్రాణాల మీద మాకు ఆశలు మళ్ళీ వరద వచ్చిందని చెప్పేసి ఎంతోమంది మేము అల్లాడిపోయాం. అయ్యా, మీరు ప్రభుత్వం వారు, కూటమి వారు మీరు అందరూ స్పందించి సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి ఆ బుడవేరు మళ్ళీ త్వరితం ఎప్పుడు రాకుండా శాశ్వత పరిష్కారం తీసుకోవాలని చెప్పేసి మనవించుకుంటూ మిమ్మల్ని కోరుచున్నాం. నా పేరు అంబోజి శ్రీనివాసరావు, పాయికాపురం. మీకే కృష్ణవాడ సెంటర్. మాకు నష్టపరిహారం ఏం ఇవ్వలేదు ఇంతవరకు. అప్పుడు అకౌంట్ బుక్ అన్నీ అడిగారు కానీ ఇవ్వలేదు. మాకు అన్నీ పోయినాయి, సామాన్లన్నీ, కానీ ఏం ఇవ్వలేదు. అన్నీ పోయింది. సుమారు అది టీవీ పోయింది, డైనింగ్ టేబుల్, దివాన్ కాటు, సోఫా అన్నీ పోయినాయి, మంచం అన్నీ పోయినాయి కానీ నష్టపరిహారం ఏం ఇవ్వలేదు మాకు ఇంతవరకు. మేము రోజు అడుగుతూనే ఉన్నాము, కానీ వాళ్ళు ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఏం ఇవ్వట్లేదు. వరదలు వచ్చినప్పుడు అన్నీ పోయినాయి, ఇల్లు కూడా మునిగిపోయినాయి. మాకు భయంగానే ఉంది, మళ్ళీ ఎక్కడ వస్తుంది అని మేము భయంతో ఉన్నాం. అది రాకుండా ఉంటే చాలు మాకు. అది రాకుండా చూడటం మాకు కావాలి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 1వ తారీఖు వరద వచ్చినప్పుడు ఎన్నో రీతులుగా నేను ఫేస్ చేయటమే కాదు, ఇక్కడున్న ప్రజలు కొన్ని లక్షల మంది ఫేస్ చేశారు. కొందరికి 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు నా సర్కిల్లో వాళ్ళు నష్టపోయామని చెప్పారు. సింగనగర్ అనేది ఈ ప్రాంతము శాశ్వతమైనది ప్రాంతము. శాశ్వత నివాసాలు ఏర్పరుచుకున్న ప్రజలు శాశ్వతంగా ఉంటున్నారు. బుడమేరు వరద కానీ, వెలగలేరు వరద కానీ, అయినా కానీ వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, అవి తప్పదు. మొన్న వచ్చింది తాత్కాలికమైనది అయినా కానీ పెను విషాదాన్ని, పెను నష్టాన్ని కలుగు చేసింది. రాబోయే విపత్తులు ఇంతకంటే ఘోరంగా ఉంటాయి. ప్రకృతిని ఆపటం ఎవడు తరం కాదు కనుక దానికి మార్గాలు అన్వేషించి 10,000 కోట్లు కావచ్చు, 20,000 కోట్లు కావచ్చు. ఈ ప్రాంతము రియల్ ఎస్టేట్ రంగానికి, వ్యాపార ప్రాంతానికి, నున్న ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి, పోలవరం కాలం కూడా ఈ మధ్యలో ఉంది కాబట్టి నీటి వనరులకు కూడా మంచి ప్లేస్ కాబట్టి ఈ ప్రాంతాన్ని వరద నివారణ నుండి చర్యలు తీసుకొని ప్రజలకు ప్రభుత్వము మేలు చేయాలని కోరుచున్నాం. మరి వెంకటరమణ
ఆర్ఆర్పేటలో. ఇవాళ బుడమేరు దాని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంటు రాగానే వరద వచ్చింది, పెద్ద వరద. దీంట్లో మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళలోకి దిగారు, పడవల మీద ఎక్కారు, రైలు గేట్ల అమ్మడి తిరిగారు. రైలు కూడా ఆయన అటాచ్ చేసింది, అది కూడా ఒక పెద్ద ఫోకస్ మీద చూపించారు. మనం రావాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి నీళ్ళలోకి రావాల్సిన అవసరం లేదు, రైలు పట్టాల మీద నడవాల్సిన అవసరం లేదు, ఏం లే. దానికి శాశ్వత మార్గంగా బుడమేరు రాకోకుండా నివారణ చేయాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం మీద ఉంది. పోనీ వేల కోట్ల రూపాయలు వచ్చినాయి, ఎలా వచ్చినాయి? ఫండ్స్ రూపంలో వచ్చినాయి, బుడమేరు వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్కి. నువ్వు దాన్ని ఖర్చు రూపంలో చూపించావు తప్పించే ఆ బుడమేరుకు శాశ్వత మార్గాన్ని చూపించలేదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని శాశ్వతంగా రిటర్న్ వాల్ కట్టించి రాకోకుండా చేయాల్సినటువంటి బాధ్యత మీది. మీరు ఎందుకు నీళ్ళలో దిగాలి, ఎందుకు రైలు పట్టాల మధ్య తిరగాలి? అంత అవసరం లే. అక్కడ కూర్చొని మీరు చేయాల్సిన పనులు చేయండి, బేస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక పేరు తెచ్చుకోండి. చాలా చెప్తున్నాడు ఈయన, వచ్చాడు ఇంకొక ఆయన సినిమాలో నుంచి, పవన్ కళ్యాణ్ గారు. మరి దీని గురించి మాట్లాడరే? సనాతన ధర్మం అంటాడు, లేకపోతే అది అంటాడు, ఇది అంటాడు, చాలా చెప్తున్నాడు మనకి సినిమా డైలాగులన్నీ. అవి కాదు కావాల్సిందే. ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏదైతే ఉందో ఆ మౌలిక సదుపాయాల మీద మీరు పనిచేస్తే మంచి పేరు తెచ్చుకుంటారు. మీరు కొంతకాలము ప్రభుత్వంలో మళ్ళీ కూడా రాగలడానికి అవకాశం ఉంటుంది. అవి లేకపోతే జగన్ గారికి పట్టినటువంటి స్థితి మీకు కూడా పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకని మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు ఈ బొడ్డుమీర రాకోకుండా రిటర్న్ వాల్ కట్టించేసి నీళ్లను మలపండి. అది కూడా సిపిఎం పార్టీ సూచించింది, దాన్ని చేయండి. మీకోసమేగా చెప్పింది. ఇది ఎవరో స్వలాభం కోసం కాదు. ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు ఎంత నష్టపోయారో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఒక మాట కూడా మాట్లాడలేదు దీని గురించి. పవన్ కళ్యాణ్ కూడా మేము చెబుతున్నాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాధ్యత అయితే ఉందో పవన్ కళ్యాణ్ కూడా అంత ప్రాజెక్ట్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు కూడా చేయాలి. ఈ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోకపోతే మేము చెప్పినట్టుగా అదే పని జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అందుకని ఈ లక్షలాది మంది ప్రజలను కాపాడుకోవడానికి మంచి చర్యలు మీరు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. మీకే మంచి పేరు వస్తుంది, మీకే ప్రభుత్వానికి మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కోరుకోండి మీరు. అంతేగాని అమరావతిలో మేము ఐదేస్తున్నాము, ఈదేస్తున్నాము, లేకపోతే ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా మారుస్తున్నాము. స్వర్ణ ఎందుకండి మనకి? ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ధరలు పెంచకుండా చూడండి, స్మార్ట్ మీటర్లు రాకుండా చూడండి, కరెంటు అదనపు ఛార్జీలు పడకుండా ప్రజల మీద చూడండి. ఈ నగరానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడున్నారు మీరు? చట్టాల్లో మార్పులు చేస్తే మీరు కాముగా ఇక్కడేమో అమలు చేస్తూ ఉన్నారు. కార్మికులను అన్యాయం చేస్తూ ఉన్నారు, ప్రజలను అన్యాయం చేస్తూ ఉన్నారు. ముప్పు ప్రాంతాల్లో, వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను నాశనం చేస్తూ ఉన్నారు. ఏంటి మీరు చేసేది? ఒక్క పని మంచిది చేస్తున్నానని చెప్పుకోండి, చెప్పుకోవడానికి ఉంటుంది. ఒక్క పని కూడా మీరు సరిగ్గా చేయడానికి ఇక్కడ కనపడతలే. ఒకటే కనపడతా ఉంది, బస్సు వేసాను నేను ఫ్రీ, లేకపోతే పిల్లలకు డబ్బులు వేసాను. ఈ కాదు కావాల్సింది. ప్రజలకి మొత్తం కావాల్సినటువంటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలను తీసుకొచ్చేసి ఎవరి మీద భారాలు పడకుండా చూస్తే అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు జనం. మీకు కూడా ఒక మంచి పేరు వస్తుంది. ఇది మా అభిప్రాయం. ఈ చర్యలు తీసుకోకపోతే, బుడమేరు వరద ప్రాంతాల్లో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో ఇది ఒక పెద్ద పోరాట ఉద్యమంగా బయలుదేరుతూ ఉంది. దశల వారీగా ఆందోళన చేయటానికి ఈ పోరాట కమిటీ సిద్ధంగా ఉంది. అట్లాగే సిపిఎం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇక్కడున్న ప్రజలందరినీ కలిపి రోడ్డు మీదకి తీసుకొచ్చి మీ ముందుకు తీసుకురావాల్సి వస్తుంది, మిమ్మల్ని నిలదీయాల్సి వస్తుంది. కాబట్టి మీరు దీన్ని గమనంలో ఉంచుకొని ఈ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. సింగనార్ ప్రాంతంలో శాంతినగర్లో ఉంటాను. బుడమేరు వరదలు వచ్చి రేపు 1వ తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది. మొన్న 5 రోజుల కిందట పడిన వర్షానికి మళ్ళీ బుడమేరు వస్తుందేమో అన్న భయాందోళన చెందాల్సిన పరిస్థితి సింగనార్ ప్రాంతంలో, పాయకాపురంలో ఉంటున్న ప్రజలు కంగారు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే సంవత్సరం గడుస్తున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు సింగనార్ ప్రాంతాన్ని? సింగనార్ ప్రాంతం మీద చిన్న చూపు ఎందుకు ఉంటుంది అనేది స్థానికంగా ఉన్న మాకు ఆందోళన కలుగుతుంది. అంటే సింగనార్లో 15 రోజుల పాటు వరదల్లో ఉండి ఇబ్బంది పడిన మాకు ఇందులో కొంతమందికి 25,000 రూపాయలు ఇచ్చాము, 10,000 రూపాయలు పైన ఉన్న వాళ్ళకి ఇచ్చాం అని చెప్పుకుంటున్నారు. చాలామందికి ఇందులో రాని వాళ్ళు చాలామంది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ రోజుకి కూడా దాని పరిష్కార మార్గం ప్రభుత్వం చూపించలేకపోయింది. ఈ మొన్న పడ్డ ఒక 5 రోజులు పడ్డ వర్షానికి
మళ్ళీ బుడమేరు ఉప్పొంగిన వస్తుందేమో అనే భయాందోళనతో సింగనగర్లో ఉన్న ప్రజలు భయానికి ఇదివరకులా నష్టపోలేక మొత్తం పొట్లాలు కట్టుకొని ప్యాకింగ్లు చేసుకొని ఇంటిపైన డాబాల పైన సామాన్లు దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే సింగనగర్లో మేము అన్నీ బాగా సవ్యంగా చేసాం, ఎవరికి ఏ ఇబ్బంది లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ జరుగుతున్న పరిణామాలకి ఏంటి అంటే ఆ భయం లేకోకుండానే మేము బుడమేరులో పొడవలు దించామన్నారు. బుడమేరు కట్టలకేమో రక్షణ గోడల కింద ఐరన్ పైపులు పెట్టారు. మీకే నమ్మకం లేదు, ప్రజలు ఏ విధంగా నమ్ముతారు వరదలు రాదంటే? అది తక్కువతో సరిపోయింది కాబట్టి ఇంకొద్దిగా ఉప్పెనగా ఎక్కువగా వర్షం పడి ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చే అవకాశాలు భయాందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది. కానీ శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. బుడమేరు డైవర్షన్ చేయాలి. 2 అది బుడమేరు వరద అసలు రాకోకుండా మొన్న ఒక 50 మీటర్ల గోడ కట్టుంటారు, కానీ శాశ్వతంగా ఈ చివరి నుంచి ఎల్లున్న ప్రాంతం మొత్తం గోడ నిర్మాణం చేయాలి. లేని పక్షంలో ప్రజలను కలుపుకొని ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుందనేది స్థానికంగా తెలియజేసుకోండి. మామూలుగా పార్టీ అన్నీ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, కానీ బుడమేరుకి శాశ్వత పరిష్కారం చేస్తలా. ఇప్పుడు ఇంటికి 25,000 ఇచ్చారు, కానీ అయ్యే ఎన్ని కోట్లు అవుతాయి? ఇంకా కొన్ని వేసి శాశ్వత పరిష్కారం చూపిస్తే వాళ్ళకి భయం ఉండదు, గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందని నా ఆలోచన. గతంలో చాలాసార్లు వస్తూనే నష్టపోతున్నారు, ఏదో వచ్చి చేస్తున్నారు, అప్పుడిప్పుడు అడవులు చేస్తున్నారే తప్ప గవర్నమెంట్ దీనికి శాశ్వత పరిష్కారం అనేది చూపించాలన్నదే నా ఆవేదన. ఎందుకంటే జనాలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు, అదిగో పులి ఇదిగో వీళ్ళు అన్నట్టుగా ఉంది తప్ప ఏది చేస్తలా. అది చేయాలన్నది. అట్లాగే మాది భగీరథ కాలనీ పేరు వచ్చింది, ఆధార్ కార్డులు ఇంకా రాలా, తీసి కూడా సంవత్సరం అవుతుంది, కానీ ఆధార్ కార్డులు వస్తాయన్నారు పోస్టులో, ఇంత మటుకు ఆధార్ కార్డులు రాలా. ఆ భగీరథ కాలనీకి బోర్డులు పెట్టాల. అది ఇవన్నీ కూడా మీడియా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ ద్వారానే చేయబట్టే కాలనీ మా పేరు కూడా భగీరథ కాలనీ అని పేరు వచ్చింది. గవర్నమెంట్ అందరూ అధికారులు కూడా సపోర్ట్ చేశారు. ఆ పేరు పెట్టింది మాత్రం గగ్గా సీతారామయ్య అని నేనే ఆ పేరు పెట్టింది భగీరథ కాలనీ. అది కూడా అందరి అంగీకారంతో వాళ్ళతో సంతకాలు తీసుకొని చేసి భగీరథ కాలనీని అందరూ, ఇప్పుడు మున్సిపల్ స్టాఫ్ కానీ, కలెక్టర్ గారు కానీ, ఈ జేఏసీ గారు కానీ అందరి సహకారంతో, కార్పొరేటర్ మేయర్ గారి సహకారంతో, అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి సహకారంతో కాలనీ పాకిస్తాన్ కాలనీ అన్న దాని మీద పోయి ఇండియాలో భగీరథ కాలనీ అని నేను ఆ పేరు పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. నా పేరు ఆశ అండి. బుడమేరు పొంగి ఎన్ని ఇళ్ళు మునిగిపోయినాయి అంటే మామూలుగా కాదు. అసలు మునుగుతున్నట్టు, వాటర్ వస్తున్నట్టు ఒక హెచ్చరిక లేదు, ఒక సమాచారం లేదు, ఏమీ లేదు. పిల్లలు అందరూ ఉన్నారు, ఇళ్లలో అందరం ఉన్నాము. అసలు అప్పుడే భోజనాలు చేసి అందరం నిద్రపోతున్నాము. అసలు ఇంట్లో నీరు ఏదో చాప కింద నీరు వచ్చినట్టు నీళ్ళు వచ్చేసి సామాన్లు మొత్తం తడిసిపోయి ఉన్న కొందికి పెరిగిపోతుంది. సమాచారం లేదు, ఏమీ లేదు. అప్పటికప్పుడు మళ్ళీ కరెంట్లు తీసేసి పిల్లలతో చాలా యాతన పడ్డాం. అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ప్రభుత్వం ఏమి పట్టించుకోవాలి. ఎప్పుడు వచ్చారు? పొద్దున్న తెల్లారి 12ంటికి కానీ ఇక్కడ మునిగిపోయి జనాలు నష్టపోతుంటే చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా ఫోన్లు చేయడానికి కూడా సమాచారం లేదు. ఒక పక్కన వర్షం, ఒక పక్కన వాటరు, అసలు ఫోన్ చేసినా కూడా అందుబాటులో రాక వీళ్ళు చాలా ఇబ్బంది. పిల్లల కాడి నుంచి, పెద్దల కాడి నుంచి, ముసలోళ్ళ కాడి నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే మామూలు నరకం. అది చెప్పరాని ఇది. ప్రాణాలు కూడా పోయినాయి, చాలామంది చనిపోయారు, చాలామంది కూడా అలాగే వాటర్లో తీసుకెళ్ళారు. ఆ చేపలో చుట్టేసి జనాల్ని వాటర్లో తీసుకెళ్ళే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వం ఇప్పటికైనా బుడమేరు గురించి కాస్త శ్రద్ధగా పట్టించుకొని చూస్తే బాగుంటుంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా అసలు బుడమేరు గురించి కూడా పట్టించుకునే నాదుడు లేదు. జనాలు ఏమైపోతున్నారు ఏంటనేది కూడా ప్రభుత్వానికి పట్టట్లేదు. ఎంతసేపు వాళ్ళు ఓటు గెలిచామా లేదా, మాకు ఓటు వచ్చిందా లేదా అనేది తెలుసుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు స్కూల్స్ ఇబ్బంది పడే ఎన్ని ఇబ్బందులు పడ్డాము. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి చూడకపోతే కనుక మేమంతా కలిసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. నష్టపరిహారం అంటారా, అసలు ఎవరికి రాలేదు. ఇప్పుడు నష్టపరిహారం వచ్చిన అక్కడక్కడ 10 మందికి ఇచ్చారే కానీ పూర్తి స్థాయిలో కింద స్థాయిలో నుంచి ఎవరికి నష్టపరిహారం, బళ్ళు పోయిన వాళ్ళకి బళ్ళు, ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళకి ఇళ్ళు, శాశ్వతంగా మునిగిపోయి అంత నష్టపోయి
ఇప్పుడిప్పుడు మళ్ళీ పనులకి వెళ్ళి ఇప్పుడు ఇదివరకు ఇద్దరు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు పిల్లలతో సహా అందరు పనులకి వెళ్ళి రూపాయి సంపాదించుకొని తీసుకొచ్చుకొని ఇల్లు గడుపుకునే పరిస్థితి వచ్చేసింది. అసలు ఎవరికి వేయలా, అక్కడక్కడ వేయడమని కానీ 25,000 ఏం మూలకి వస్తుందండి. మట్టి ఇప్పుడు బూడిద వచ్చేసి బురద అయిపోయి నీళ్ళని మునిగిపోయి ఆ నీళ్ళని తీయడానికే ఆ 25,000 ఆ కింద తీయడానికే సరిపోయింది. ఇంకా మాకు తినడానికి కానీ ఏం చేయడానికి కూడా అసలు డబ్బులు అనేది లేదు. చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ నరకం అనేది మళ్ళీ రాకుండా ఉండాలి. అలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే ప్రభుత్వం అసలు కళ్ళు మూసుకొని ఉందా, కళ్ళు తెరిచి ఉందా అని కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రజల పట్ల ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాల్సింది పోయి ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ హెచ్చరికలు. మళ్ళీ మొన్న బుడమేరగడ్డ దగ్గర ఇక్కడ పడవలు పెట్టేటప్పటికి అందరూ భయపడిపోయి సామాన్లన్నీ కట్టుకొని పైన పెట్టుకోవాల్సిన పరిస్థితి అయింది. అంటే భయం, ఎప్పుడు ఎలా వస్తుందా, ఎప్పుడు ఎట్నుంచి వాటర్ వస్తుందా అనేది భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. నా పేరు ఝాన్సీ రాణి, సింగనగర్లో నివాసం ఉంటున్నాము. గత 27 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము. కానీ పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో వచ్చిన వరద ఇంతవరకు ఎప్పుడు కనీవిని ఎరుగని వరద. కనీసం ఇంత వరద వస్తుంటే అధికారులు కానీ ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఒక్క అరగంట గంట వ్యవధిలోనే మొత్తం నీళ్ళు వచ్చేసి వరద నీళ్ళు వస్తున్నాయని మేము చూసుకొని గబగబ సామాన్లు సదిరి అవన్నీ మూటలు కట్టి పైన వేసే లోపే మేము నడుము లోతు నీళ్ళు వచ్చేసినాయి. వెంటనే ఒక గంటలోనే మాకు నీళ్లు విపరీతంగా పెరిగినాయి. ఒక పూటలో మాకు సీలింగ్ ఫ్యాన్ వరకు నీళ్ళు వచ్చేసిన పరిస్థితి. కళ్ళ ముందు చూస్తుండగానే అన్నీ తడిసి ముద్దయిపోయి ఏవి కూడా వస్తువులు ఏవి కూడా పనికిరాని పరిస్థితి అయిపోయింది. మా ఇంటికి వర్షం నీళ్ళు తగ్గాక ట్రాక్టర్లు తీసుకొచ్చి కనీసం ఒక 2 ఏళ్ళకి కలిపి ఒక ట్రాక్టర్ అయ్యేంత చెత్త తీసుకెళ్ళటం జరిగింది. మంచాలు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ అన్నీ పాడైపోయినాయి. 18 రోజులు వరదలో నీళ్లలో బురదలో ఉండి అవి ఎందుకు పనికిరాని విధంగా అయిపోయినాయి. కట్టు బట్టలతో మిగిలాము. ఆ వరద సమయంలో అనేక స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ప్రభుత్వం కూడా సహాయం అందించింది. కానీ అది కూడా అందిన వాళ్ళకే, మెయిన్ రోడ్లో ఉన్న వాళ్ళకి అందిన వాళ్ళకే వచ్చింది. లోపల ఉన్న వాళ్ళకి చాలామందికి అందలేదు. అదేవిధంగా వరద సాయం కూడా గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కూడా పూర్తి స్థాయిలో రాలేదు. మాకు కూడా బండికి ఇంటికి కూడా డబ్బులు రాని పరిస్థితి. అదేమంటే పేరు తప్పు అందని అదని ఎన్నిసార్లు పెట్టినా కూడా డబ్బులు రాని పరిస్థితి. అలా రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న బురద తొలగించుకోవడానికే మాకు 20 రోజులు పట్టింది. కనీసం 3 నెలల పాటు మేము ఇంటి తలుపులు కూడా వేసుకొని పరిస్థితి. ఎందుకంటే ఇల్లంతా ఒక రకమైన చెడు వాసన వచ్చి ఇల్లు ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా వరద నివారణ చర్యలు ఈ విధంగా వరద వస్తుందని బుడమేరు ముంపు నివారణ చర్యలు ఎటువంటి ప్రభుత్వం చేపట్టలేదు. వరద వస్తుందంటేనే, విజయవాడలో వర్షం వస్తుందంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది. మొన్న కూడా 3 రోజుల క్రితం విజయవాడకి వరద వస్తుందని ఒక ఇది వచ్చేసరికి భయంతో అన్ని మూటలు కట్టి సామాన్లు పైనేసినా అప్పటికప్పుడు మళ్ళీ రాదని చెప్పారు. అధికారుల మాట పైన కూడా నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో అంత వరద వచ్చినా గత సంవత్సరం ప్రభుత్వం ఏ విధమైన ముందస్తు అనౌన్స్మెంట్ చేయకపోవడంతో ఇప్పుడు వస్తుందని చెప్తున్నారో రాదని చెప్తున్నారో ప్రజలకి ప్రభుత్వం మీద కూడా అధికారుల మీద కూడా నమ్మకం పోయింది. ఇప్పుడైనా ప్రభుత్వం ఈ ప్రజల నుంచి సింగనగర ప్రాంత ప్రజల్ని ఈ వరద నుంచి కాపాడాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాజధాని అభివృద్ధి చేస్తున్నాం, అమరావతి అభివృద్ధి అని చెప్తూనే ఉన్నారు. కానీ అమరావతి అభివృద్ధిలో విజయవాడ కూడా ఒక భాగమే కదా. మరి విజయవాడని ఎందుకని వదిలేస్తున్నారు, అధికారులు ఎందుకని ఇక్కడ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విజయవాడకి వరద నుంచి ముంపు నుంచి కాపాడాలనేసి మేము కోరుతా ఉన్నాం. బుడమేరు ముంపుకైతే శాశ్వత పరిష్కారం చూపాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేస్తున్నారు. బుడమేరు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపేందుకు 10,000 కోట్లు తక్షణమే మంజూరు చేయాలని, ఇప్పటికీ కొంతమంది బాధితులకు నష్టపరిహారం అందలేదని అయితే వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సందర్భంలో మరోసారి బుడమేరు ముంపు గురి కాకుండా బుడమేరును వెడల్పు చేయాలని, ఆక్రమణలు తొలగించాలని, ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ బుడమేరు చేపట్టిందో దాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఉధృతమైన ఉద్యమాలు చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. ఇదే సందర్భంలో సెప్టెంబర్ 1వ తేదీన ఎవరైతే నష్టపరిహారం అందని బాధితులు ఉన్నారో, గత ఏడాది బుడమేరు బాధితులు ఎవరైతే ఉన్నారో, నష్టపరిహారం అందకుండా ఉన్నారో వారితో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్లయితే సిపిఎం నేతలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ.